ఆ డైరీలో ఉన్న విషయాలు రవికి ప్రశాంతత ఇవ్వలేదు. ప్రతి రాత్రి వినిపించిన శబ్దాలు, ఆ పాత గది, ఆ డైరీలో రాసిన మాటలు, ఇవన్నీ ఒకే విషయాన్ని సూచిస్తున్నట్టుగా అనిపించాయి. అసలు ఈ ఇంట్లో గతంలో ఏం జరిగింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవటానికి రవి ఆ ఊర్లో చాలా సంవత్సరాలుగా నివసిస్తున్న ఒక వృద్ధుణ్ణి కలిశాడు. ఆ వృద్ధుడు కొంతసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత నెమ్మదిగా మాట్లాడటం ప్రారంభించాడు. ఈ ఇంటి గురించి ఇప్పుడు చాలామందికి తెలియదు. కానీ ఎన్నో సంవత్సరాల క్రితం ఈ ఇల్లు ఒక కుటుంబంతో చాలా సంతోషంగా ఉండేది. అది ఒక సాధారణ ఇల్లు మాత్రమే కాదు, ఆ కుటుంబానికి ఎన్నో జ్ఞాపకాలు ఉన్న ప్రదేశం. కానీ ఒకరోజు